దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరం ఇండోర్. కానీ అదే నగరంలో ఇవాళ ప్రజలు తాగునీరు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. కలుషిత నీటి వల్ల 9 మంది చనిపోగా 2500 మంది ఆస్పత్రి పాలయ్యారు. దీనిపై ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి అధికార పార్టీని నేరుగా నిలదీయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు ఇండోర్ లాంటి మోడల్ సిటీలో ఈ దారుణం ఎలా జరిగింది? ఏం జరిగింది? ఇండోర్లోని ఒక తాగునీటి పైప్లైన్ మురుగునీటి కాలువ పక్కనుండే వెళ్లడం ఈ అనర్థానికి కారణమైంది. పైప్లైన్ లీకవ్వడంతో మురుగునీరు తాగునీటిలో కలిసి ఈకొలై బ్యాక్టీరియా ప్రబలింది. వార్నింగ్సు నిర్లక్ష్యం. నీళ్లు వాసన వస్తున్నాయని, రంగు మారాయని ప్రజలు వారాల తరబడి మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా ఇవాళ ఆస్పత్రులు గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసులతో నిండిపోయాయి. అర్నాబ్ ప్రశ్నలు నేషనల్ స్పాట్లైట్. రిపబ్లిక్ టీవీలో అర్నాబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలిప్పుడు వైరల్ అవుతున్నాయి. పైన కనిపించే స్వచ్ఛత క్రింద భూమిలో ఎందుకు లేదు? ప్రజలు తాగుతున్న అదే నీటిని ఏ నాయకుడైనా తాగి చూపించగలడా? కేవలం సస్పెన్షన్లు చేస్తే చనిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఈ ప్రశ్నలిప్పుడు ఇండోర్ మున్సిపల్ వ్యవస్థలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. ముగింపు: పైపైన మెరుగులు కాదు, భూమి లోపల ఉన్న పైప్లైన్లు సేఫ్గా ఉండాలి. తాగునీరు అనేది మన రాజ్యాంగబద్ధమైన హక్కు. ఒక ప్రాణం పోయాక విచారణలు చేయడం కాదు, ప్రాణం పోకముందే పద్ధతులు మార్చుకోవాలి. మరి ఇండోర్ ఘటనపై మీరేమంటారు? పాలనా వైఫల్యమే ఈ మరణాలకు కారణమా? కమెంట్ చేయండి.